చేస్తుంటే తెలంగాణలో ఉమ్మడి క్యాపిటల్ కోసం మనకి ఈర్మార్క్ చేసిన కొన్ని భవనాలని రాష్ట్ర ప్రభుత్వము చెప్పకుండా, రాష్ట్ర అసెంబ్లీకి చెప్పకుండా, ప్రజలకు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి సింగులు కొడుతూ దాన్ని దారాదత్తం చేశారు తెలంగాణ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం అయితే ఎక్కడ ఉంటాం? టెంట్లో ఉంటామా? టెంట్లు వేసుకొని, లేదా క్యారావాన్ బస్సుల్లో పడుకుంటామా, లేదా 5 స్టార్ హోటల్లో ఆనాడు వీళ్ళు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారు పడుకున్నట్లుగా వీళ్ళు పడుకుంటారా? లేదా ముఖ్యమంత్రి గారు లోటస్ పాండ్లు ఉంటే మరి అధికారులందరూ ఎక్కడ ఉంటారు? ఇది ఒక మౌలికమైన ప్రశ్న. ఎందుకంటే ఆర్థిక స్వావలంబన లేకపోవడం వల్ల కట్టలేకపోతున్నామని వైవి సుబ్బారెడ్డి అన్నాడు కాబట్టి మాట్లాడతారు. లేకపోతే అసలు ఈ మాట కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక రెండోది, మీకు అంత సో ఉంటే మొన్న ఏపీ అసెంబ్లీ లాస్ట్ సెషన్ కూడా జరిగింది. ఆ లాస్ట్ సెషన్ లో మీరు దీనికి తగ్గట్టుగా ఎవరో తీర్మానం పాస్ చేశారా? ఒక తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా పంపించారా? మాకు రాజధాని కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము, దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాము, ఎందుకంటే మా దగ్గర నిధులు లేవు. మేము ఎన్ని వందల వేల కోట్లు, లక్ష కోట్లు తీసుకొచ్చినా మాకు రాజధాని కట్టడానికి మాత్రమే నిధులు లేవు, పోలవరం కట్టడానికి మాత్రమే నిధులు లేవు. మిగతా డబ్బు బటన్ నొక్కి పంపకాలు చేయడానికి 2,40,000 కోట్లు పైన ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి 10-15,000 కోట్లు ఏది శివరామకృష్ణ చెప్పిన కమిటీ ప్రకారం, నా లెక్కలు చెప్పట్లేదు, 1,00,000 కోట్లు 5,00,000 కోట్లు కాదు, శివరామకృష్ణ చెప్పింది 2014 ఖర్చుల ప్రకారం 15,000 కోట్లు. ఆ 15,000 కోట్లు కూడా మా దగ్గర లేవు. కాబట్టి మమ్మల్ని కనికరించండి మహాప్రభు అని మీరు ఏమైనా అసెంబ్లీ తీర్మానం ద్వారా ఏమైనా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారా? పంపించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? ఇక్కడ మన ఆంధ్రాకి అసెంబ్లీ అనేది పూర్తి అయిపోయింది, ముగిసిపోయింది. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అక్కడ పార్లమెంట్ సెషన్ కూడాను ఆఖరి సెషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ కోసం స్పెషల్ సెషన్ కాన్స్టిట్యూట్ చేసి బిఫోర్ ఎన్నికలు ఏమైనా చేస్తారా? ఆఫ్టర్ ఎన్నికలు అయితే రెడ్ ఎవడో రాజు ఎవడో, మీరు ఉంటారో తెలీదు, ఓడతారో తెలీదు, మీరు వచ్చేది లేదు, చచ్చేది లేదు, చేసేది లేదు, పీకేది లేదు. అప్పుడు వచ్చే ప్రభుత్వం ఆటోమేటిక్ గా అమరావతిని స్థిరీకరిస్తుంది, అమరావతి రాజధానిని గుర్తిస్తుంది, అమరావతిని రాజధానిగా ప్రకటిస్తుంది, దానికి తగ్గ చట్టపరమైన చర్యలకు కేంద్రానికి సిఫార్సు చేస్తుంది, తదనుకొని ఉత్తరం తెచ్చుకుంది. కాబట్టి మీకెందుకు గోల?